ఇది 6/3/2026 తేదీన కాకర్ల సుష్మా అనే ఆవిడ కుటుంబ సభ్యులతోటి గుంటూరు ఒక వివాహానికి హాజరయ్యి ఆ రోజు మధ్యాహ్నం మన అమ్మవారి దర్శన నిమిత్తం దర్శనం చేసుకుని బయటికి రావిచేడి దగ్గరికి వచ్చిన తర్వాత తన బ్యాగ్ జిప్పు తీసి మళ్ళీ జిప్ వేయడం మర్చిపోవడం వల్ల దాంట్లో తను పెట్టుకున్న 125 గ్రాముల బంగారు వస్తువులు బాక్సు మిస్ అయినట్లు చూసుకుంది. ఇది మధ్యాహ్నం 12:27 జరిగింది. ఇమ్మీడియట్లీ మన సిఏ గారికి అక్కడ అవుట్ పోస్ట్లో ఉన్న సిబ్బందికి అందరూ కూడా చెప్పడంతో ఇమ్మీడియట్లీ సిఏ గారు తన దగ్గరున్న క్రైమ్ టీం ఇవన్నీ కూడా ఈ సీసీ కెమెరాలను వాచ్ చేయడం జరిగింది. దాంట్లో రావిచెట్టు దగ్గర ఉన్న సీసీ కెమెరా ఈ మధ్యకాలంలో ఈ వాటర్ పడి పనిచేయకపోవడం వల్ల ఆ టైంకి ముందు ఆ టైమింగ్స్ అన్నీ కూడా తీసుకుని మిగతా కెమెరాలను చూస్తే ఒక అమ్మాయి మెట్ల మార్గంలో రాజగోపురం నుంచి మెట్ల మార్గంలో ఆపోజిట్ డైరెక్షన్లో దిగి ఆటోలో బయటికి వెళ్ళడం గుర్తించారు. ఆ ఆటోని సీసీ కెమెరాల ద్వారా ఫాలోఅప్ చేస్తే 1 టౌన్లో లాడ్జ్లో అమ్మాయి దిగినట్లు అక్కడ అడ్రస్ అన్నీ తీసుకుంటే ఈ అమ్మాయి మన పాత నేరస్తురాలని చెప్పి తెలిసింది. ఆ ఫొటోస్ అన్నీ తీసుకుని నాట్గ్రీట్లో వేస్తే ఈ అమ్మాయి కోవేలకొండ నీరజ్ అని ఈ అమ్మాయి మధురవాడ విశాఖపట్నం జిల్లా. ఈ అమ్మాయి అడ్రస్ ట్రేస్ అయింది. దాన్ని ఓఎస్ అంటే అవుట్సోర్సింగ్ ఇంటెలిజెన్స్ దీంట్లో పెట్టి ఈ అమ్మాయి అడ్రస్ కనుక్కొని మన క్రైమ్ సిబ్బందిని పంపించి అమ్మాయిని తెప్పించడం జరిగింది. ఆ అమ్మాయి దొంగతనం చేసిన గోల్డ్ వస్తువులు అన్నీ కూడా రికవరీ చేసి ఆ అమ్మాయిని అదుపులో తీసుకుని నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది. గతంలో 2022లో ఒక కేసు, తర్వాత 2023లో 2 కేసులు కూడా ఇవన్నీ కూడా విశాఖపట్నం టౌన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్సు లిఫ్టింగ్ కేసులే, 3 కేసులు కూడా. విజయవాడలో ఫస్ట్ కేసు. ఎస్, లేదు అంతా రికవరీ చేసామండి. మొత్తం అంతా టోటల్ రికవరీ చేసాం. అయితే అమ్మాయి కొద్దిగా బ్రేక్ చేసింది, అందుకని మీకు దాంట్లో ఆర్టికల్స్ అన్ని పట్ల అది మొత్తం టోటల్ గోల్డ్ రికవర్డ్ పెట్టారు. ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ గుర్తించే లోపలనే ఇది మనం ట్రేస్ చేయడం జరిగింది. సార్ మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే కరెక్టే, మీరు అన్నది కరెక్టే. యాక్చువల్ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ మనం అక్కడ టెంపుల్లో క్యూ లైన్స్లో పెట్టాం, కానీ ఇది క్యూ లైన్లో జరగల. ఇది ఈ అమ్మాయి క్యూ లైన్లోకి పోలేదు. ఈ అమ్మాయి క్యూ లైన్లోకి పోలేదు. ఈ రావి చెట్టు దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చింది. అందువల్ల మనకి ఎఫ్ఆర్ఎస్ కెమెరాలు పడలేదు. కానీ యాక్చువల్గా అదే టైంలో వేరే అదర్ నేరస్తులు ఒక 2-3 ఎఫ్ఆర్ఎస్ కెమెరాలో మనకి అలర్ట్ కూడా వచ్చింది. సిసిఎస్ టీము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరు కాదని మనకి తెలిసింది. ఆ తర్వాత టైం ప్యాటర్న్ ఆధారంగా మనం ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అనుకోక దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న కెమెరా పనిచేయకపోవడం, 12:24కి ఈ అమ్మాయి నటరాజ స్వామి దేవాలయం నుంచి ఇక్కడికి రావిచెట్టు సెంటర్ దగ్గరికి రావడం, 12:29కి బయటికి రావడం జరిగింది ఫిర్యాదు కంప్లైనెంట్. సో అప్పుడు మనం ఏం చేసామంటే అక్కడే దొంగతనం జరిగింది. ఎందుకంటే ఆమె నటరాజ స్వామి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఆమె బ్యాగ్ చాలా లావుగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చేసిన తర్వాత నా రావిచెట్టు సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా బ్యాగ్ మరి సన్నగా కనబడింది. సో ఆమె అప్పుడు కూడా చూసుకోలేదు. ఆ తర్వాత సుమారు ఒక 25-30 నిమిషాల తర్వాత నా దగ్గరికి కూడా ఎవరో ప్రెస్ సోదరుడు ఎవరో తీసుకొచ్చారు నా దగ్గర. అప్పుడు ఇలా దొంగతనం జరిగిందంటే ఆ టైం ఎవరో తీసుకొచ్చారు నా దగ్గర. వెంటనే ఇమీడియట్గా మనం చేయడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే 12:27కి జరిగింది. 12:25 నుంచి 12:24 నుంచి 12:40 వరకు రావిచెట్టు సెంటర్ లోపల నుంచి మొత్తం వచ్చిన వాళ్ళు సుమారు 80 మంది దాకా బయటకు వచ్చారు. మన 80 మందిని కూడా 10 వాళ్ళని కూడా ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేసినప్పుడు ఏంటంటే అందులో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్గా ఉన్నారు, ఒక 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు. జనరల్గా అక్కడ కొంతమంది అటు శివాలయంకి వెళ్ళారు, కొంతమంది ఇలాగ స్కానింగ్ సెంటర్కి వెళ్ళారు, కొంతమంది మహామండపం వైపు వెళ్ళారు, కొంతమంది శారీ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. సో ఇలా వెళ్ళిన ప్రతి వాళ్ళని వచ్చిన ఆ టైం లైన్లో వచ్చిన ప్రతి వాళ్ళని క్షుణ్ణంగా ప్రతి వాళ్ళని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి వాళ్ళని కూడా మా సిబ్బంది ట్రాక్ చేసి లాస్ట్కి ఎవరైతే ఇంజురీలుగా ఉన్నారో అన్న దాని మీద మనం గమనించి
ఈ అమ్మాయి వేసుకున్న చున్నీ కూడా చాలా లాంగ్ పెద్ద చున్నీ ఉండడం కారణంగా మనం అనుమానించడం జరిగింది. అనుమానిస్తే మన అనుమానానికి తగ్గట్టు ఈమె కూడా ఇది రాజగోపురంలోకి ఎవరన్నా ముగ్గురు నలుగురు వెళ్తూ ఉంటుంటే వాళ్ళతో కలవడం, మళ్ళీ విడిపోవడం, వాళ్ళతో కలవడం విడిపోవడం, ఇమీడియట్గా చాలా స్పీడ్గా ఇది మెట్ల మార్గం వైపు వెళ్ళడం. ఇంకొక అనుమానం, మెట్లు దిగిన తర్వాత కూడా మా కనకదుర్గా నగర్లో ఉన్నటువంటి క్యూ లైన్లో ఎదురు వెళ్ళడం, అంటే సీసీ కెమెరాలు పడకుండా ఉండాలనే ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ ఇలా ఎదురు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకి కనకదుర్గా నగర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో క్లియర్గా మొహం మనం ఐడెంటిఫై చేసాం. దాన్ని మాకు నాట్ గ్రిడ్ టూల్స్, కొన్ని టూల్స్ ఉన్నాయి, వాయిస్ ఇంటూ నాట్ గ్రిడ్ కొన్ని టూల్స్, ఆ టూల్స్లో వేసి ఇమీడియట్గా మన అమ్మాయి తాలూకు మన వివరాలన్నీ సేకరించి పట్టుకోవాలి. ఒక అమ్మాయి వచ్చింది.